హాయ్ అండి. 1 కిలో చికెన్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 1 స్పూను, పసుపు, కారము, శనగపిండి ఒక 4 స్పూన్లు, బియ్యపిండి ఒక 4 స్పూన్లు, కార్న్ ఫ్లోర్ కూడా ఒక 4 స్పూన్లు వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్నాను. నిమ్మకాయ అయితే ఒకటి పిండేసుకున్నాను. చాలా బాగుంటుంది. చికెన్ పకోడీ చేస్తున్నాను. మా మనవరాలకి చాలా ఇష్టం అండి నాన్ వెజ్ అంటే. చికెన్ మసాలా 2 ప్యాకెట్లు అయితే వేసుకున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. కిలో చికెన్కి నేను అన్నీ 4 స్పూన్లు అయితే వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఏదైనా ఫ్రై ఉన్నప్పుడు పచ్చిమిర్చి వేపుకొని తిన్నట్లయితే సైడ్కి చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా వేయించుకున్నాను. కాస్త పెరుగు వేసుకొని కలుపుకోండి. వాటర్ అసలు అవసరం లేదు. పెరుగు వేయినప్పుడు ఒక ఎగ్ కొట్టుకుంటే సరిపోతుంది. పెరుగు వద్దనుకుంటే ఒక ఎగ్ కొట్టుకోండి, చాలా బాగుంటుంది. నేను మొత్తం నిమ్మకాయ పెరుగు వేసి ఇలా 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టి 1 అవర్ తర్వాత తీసి డీప్ ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో. చికెన్ పకోడీ చాలా బాగుంది. కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా మెత్తగా, మరీ గట్టిగా లేకుండా సాఫ్ట్గా, లోపల పైన క్రిస్పీగా, ఎందుకంటే బియ్యం పిండి వేసుకున్నాం కాబట్టి పైన క్రిస్పీగా చాలా బాగుంది. కానీ ఎండాకాలం ఏది ఫ్రై చేయాలన్నా స్టవ్ దగ్గర ఎక్కువ టైం ఉండాలంటే మాత్రం చాలా కష్టం అండి బాబు. మొత్తం చెమటలు అయితే కారుతూనే ఉన్నాయి. ఇక వంట చేస్తూనే ఉన్నాను. చిరాకు వచ్చేస్తుంది అసలు. ఇలా ఎక్కువ టైము ఫ్రై చేసేది ఉందంటే ఈ ఎండాకాలం అయితే చాలా కష్టంగా అనిపిస్తుంది. లాస్ట్లో కొద్దిగా పచ్చిమిర్చి వేసి కూడా వేపుకున్నాను. పచ్చిమిర్చి మా ఇంట్లో ఎవరు తినరు కానీ నేను ఎక్కువగా తింటాను. నాకు కారం అంటే చాలా ఇష్టం. పచ్చిమిర్చి అయితే పచ్చివి కూడా నేను అప్పుడప్పుడు పెరుగన్నంతో తినేస్తూ ఉంటాను. పచ్చిమిర్చి నాకు చాలా ఇష్టం. ఉల్లిపాయ ముక్కలు కానీ పచ్చిమిర్చి కానీ ఇట్లా నిమ్మకాయ రసం పిండేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంది. ఓకేనా? బాయ్ అండి.